సో బీజేపీకి కూడా ఇక్కడ అవకాశం ఉన్న సీట్ను వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే అండర్స్టాండింగ్ లో ఎలక్షన్ పోతురు అనేది ఉన్నదో ఆ వాస్తవం ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే, వీళ్ళు చూడండి లీడ్లో ఉండాల్సింది వాళ్ళు బీజేపీలు. సో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే ఈ ఎలక్షన్ కాంగ్రెస్ కి ఈజీ అయ్యేది. వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ లోకి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్ కి టఫ్ అయింది. ఇప్పుడు హిందూ ఓటు బ్యాంక్ ఇప్పుడు పోలరైజ్ అవుతే ఎటువైపు షిఫ్ట్ అవుతుంది? ఏ పార్టీకి దెబ్బ పడుతున్నది? వీళ్ళు ఇప్పటికిప్పుడు దాన్ని మార్చలేరు. వీళ్ళు మొదటి నుంచి ఉంటే వాళ్ళు ట్రయాంగిల్ ఫైట్ లో ఉండే. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సరెండర్ అయ్యారో అప్పుడు అది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతూ వచ్చింది. దాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, సీఎం గారు దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆరోపణలలో కూడా సీఎం చాలా క్లియర్ గా చెప్పిండు. నేను సిబిఐ కేసును అసెంబ్లీలో తీర్మానం చేసిన, కిషన్ రెడ్డి అడిగిండు గంటలు ఎఫ్ఐఆర్ చేస్తా అన్నాడు, చేయలేదు. అండ్ ఈ కార్ రేస్ లో నేను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అప్పీల్ పెట్టి 3 నెలలు అవుతుంది, చేయలేదు. సో వీళ్ళ అండర్స్టాండింగ్ లో ఉన్న విషయాలన్నింటినీ నరేటివ్ గా పుష్ చేస్తే అండ్ మిగతా నెరేటివ్స్ అన్ని కవర్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదో సెక్యూర్ చేసుకోగలుగుతుంది. 3% అంటే ఫైట్ హోరాహోరీ ఇట్స్ లైక్ దుబ్బాక భారీ మెజారిటీ. ఆ స్థాయిలో మనం భారీ మెజారిటీలు ఎవరికి రావు, ఏమొచ్చినా 10,000 లోపే. ఇంకా మనం అనుకున్నాం కన్నా 3% అంటే 4,000 ఓట్లలో 4,000 12,000 పోలైన ఓట్లలో లెక్క పెట్టి మన పోలైన ఓట్లని కౌంట్ చేయాలి. సో 2,50,000 అనుకోండి, 5% అంటే 2,500 into 5. సో 12,500 అంతే, 10,000 అంతే లోపే ఉంటుంది అటు ఇటుగా ఎలక్షన్. చూద్దాం ఏం జరుగుతుంది. తప్పకుండా అన్న, మళ్ళీ ఎలక్షన్లు జరిగిన రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పాలిటిక్స్ సర్వే సంస్థ చెప్తున్నటువంటిది. కాంగ్రెస్ కొంత 3% ఎడ్జ్ ఉంది అంటున్నారు. ఏదేమైనా ఫైట్ మాత్రం హోరాహోరీ టఫ్ ఫైట్ ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది మా సర్వేలో అని చెప్తున్నారు. మరి 3 ఇంకా వాళ్ళది పెరుగుతుందా, ఇంకా డౌన్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అల్టిమేట్గా ఇంకొక ఎల్లుండి ఎలక్షన్ 14th వరకు ఆగితే రిజల్టే వచ్చేస్తుంది. టెన్షన్ పడాల్సిన అక్కరే లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.